ఫ్రెండ్స్, మనకి పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే కల్పిస్తున్నారు. 30,000కి పైగా సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 5th ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ముందుగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్లో అయితే షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు అఫీషియల్గా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. 15th మార్చ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఏప్రిల్ 5th వరకు కూడా రిక్రూట్మెంట్కి మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి డిజిగ్నేషన్ వచ్చేసి మీకు ఎగ్జిక్యూటివ్ హోదాలో పోస్ట్ ఆఫీసుల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించినటువంటి సంస్థలో పోస్టింగ్ అయితే ఇస్తారు. ఇక్కడ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మార్చ్ 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ అయితే ఉండాలి. జనరల్ కేటగిరీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళు 38 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 40 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారీగా వాటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అండ్ అలాగే వాటికి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి ఏ సర్కిల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ టోటల్గా 13 సర్కిల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు స్టేట్ వారీగా ఏ సర్కిల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చెక్ చేసుకోవచ్చు. అయితే ఒక ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా విభాగంలో మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి నోటిఫికేషన్లోనే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ క్లియర్గా ఇచ్చారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఒక ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి సంస్థలలో మీకు ఎగ్జిక్యూటివ్గా జాబ్ ఇస్తారు కదా, అప్పుడు మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, సో మీరు జాబ్ డ్యూటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. అచీవ్మెంట్ ఆఫ్ మంత్లీ రెవెన్యూ టార్గెట్స్తో డైరెక్ట్ సేల్స్ ఆఫ్ బ్యాంక్ ప్రోడక్ట్స్. సో ఇక ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇక ప్రోడక్ట్స్కి సంబంధించి సేల్స్ ఏదైతే ఉందో ఆ సేల్స్ సెక్షన్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సపోర్ట్ ఇన్ ఆర్గనైజింగ్ కస్టమర్ అక్విజిషన్ ఈవెంట్స్ అండ్ రన్ క్యాంపెయిన్స్ ఇన్ ద ఏరియా అండర్ బ్రాంచ్ ఆర్ ఆఫీస్ జ్యూరిడిక్షన్ టు ఇంక్రీజ్ ఫైనాన్షియల్ లిటరసీ. సో ఈ యొక్క ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి ఆ యొక్క బ్రాంచ్ మీకు ఎక్కడైతే బ్రాంచ్లో పోస్ట్ ఆఫీసులో మీకు పోస్టింగ్ ఇస్తారో ఆ బ్రాంచ్కి సంబంధించి మీరు క్యాంపెయిన్స్ అనేవి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి ఈ ప్లాన్స్ ప్రజెంట్ ఉన్నాయి. అలా మనకి కస్టమర్స్కి అంటే మనకి ప్రజల్లోకి అయితే ఈ యొక్క పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి స్కీమ్స్ అనేవి మీరు ప్రజల్లోకి అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ వాళ్ళకి ఒక అవగాహన అనేది కల్పించాల్సి ఉంటుంది. కండక్ట్ పీరియాడిక్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ సెషన్స్ ఫర్ జీడిఎస్ ఆన్ ఐపీబీపీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే మనకి ఎవరైతే పోస్ట్ ఆఫీసుల్లో వర్క్ చేసేటువంటి జీడిఎస్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి కూడా మీరు ట్రైనింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడము, ఎడ్యుకేషన్ సెషన్స్ని కండక్ట్ చేయడము, ఈ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి వాళ్ళకి చెప్పడము, ఈ యొక్క డ్యూటీస్ని కూడా మీరు పర్ఫామ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ కంప్లీట్గా జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. మీరు ఏమేమి డ్యూటీస్ని చేయాలి అన్నీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీరు ఇనీషియల్గా 3 years పాటు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యొక్క వేకెన్సీస్కి మీరు పని చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మళ్ళీ మీకు కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. కేవలం మీకు డైరెక్ట్గా గ్రూప్ డిస్కషన్ కానీ లేదంటే ఇంటర్వ్యూ కానీ రిక్రూట్మెంట్కి సంబంధించి నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మంత్లీ మీకు 30,000 రూపీస్ ఆ యొక్క సాలరీ పే చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. దాంతోపాటు మీకు చాలా రకాల అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కేవలం 150 రూపీస్, మిగతా క్యాండిడేట్స్ అయితే
రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేసేసి జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ని కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అవ్వచ్చు, అండ్ అలాగే ఇక్కడ ఏదైతే మనకి సర్కిల్కి సంబంధించినటువంటి నేమ్స్ ఇచ్చారో అందులో బ్రాంచ్ నేమ్స్ కూడా ఇచ్చారు. ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీరు ఇక్కడ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఇక జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు ఏదైనా ఒక సర్కిల్కి మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ద క్యాండిడేట్ విల్ హ్యావ్ టు అప్లై ఫర్ వేకెన్సీ ఆఫ్ 1 సర్కిల్ ఓన్లీ అని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. కాబట్టి మీరు నోటిఫికేషన్లో ఏ సర్కిల్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీరు మీకు దగ్గర ఉన్నటువంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేయండి. మనకి ఇక్కడ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ సర్కిల్కి సంబంధించినటువంటి లొకేషన్స్ అయితే మెన్షన్ చేయలేదు. ఫర్దర్గా మనకి ఒకవేళ వేకెన్సీస్ అనేవి ఖాళీ అయితే మనకి యాడ్ చేస్తారు ఫర్దర్గా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా మిస్ చేసుకోదు. మనం ఫర్దర్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి వేకెన్సీస్ యాడ్ అయితే అక్కడికి కూడా మీరు మన మన దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లకు కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇందులో జనరల్ కేటగిరీలో 21, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ 12, ఎస్సీ 7, ఎస్టీలో 3 ఈ విధంగా మనకి టోటల్గా 47 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీ దగ్గర డిగ్రీ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే ట్రై అయితే చేయండి. ఒకవేళ వస్తే మీకు జాబ్ వస్తుంది, లేకుంటే మనము లైట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి అప్లికేషన్ చేస్తే ఏంటంటే మీకు డైరెక్ట్గా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి మీకు గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి సెలెక్షన్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఎవరైతే ఎంబీఏ సేల్స్ లేదా మార్కెటింగ్కి సంబంధించినటువంటి విభాగంలో ఈ యొక్క సేల్స్ అండ్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి విభాగంలో ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఈజీగా జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఒకవేళ ఎంబీఏ లేకున్నా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పేసి ఇచ్చారు. డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. మీరు బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా ఈ జాబ్స్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. జాబ్స్కి సంబంధించి అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ ఎల్లో కలర్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసేసి ఇందులో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. మొబైల్లో అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు డెస్క్టాప్ మోడ్ అనేది ఆన్ చేసుకొని మొబైల్ అనేది అడ్డంగా పెట్టేసి ఓపెన్ చేస్తే మాత్రమే మీకు ఇక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మనకి ఐబీపీఎస్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లై చేస్తున్నాం కాబట్టి మొబైల్లో అప్లై చేస్తే మాత్రం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని అప్లై అయితే చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్, వీటికి సంబంధించి లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. తప్పనిసరిగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.